హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్న అది మీ వల్లే అవుతుంది. నా ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ విందామా? అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 3. మెలకువ వచ్చిన ధ్రువ నాన్నమ్మ నాన్నమ్మ అంటూ అరుస్తుంటే, సార్ ప్లీజ్ అరవకండి, హాస్పిటల్లో గట్టిగా నాయిస్ చేయకూడదు, కామ్ డౌన్, ఆవిడ బాగానే ఉన్నారు, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు అని అక్కడికి వచ్చి నర్స్ చెప్పగానే, వాట్, మా చెల్లి ఎక్కడుంది? మహా అంటూ లేవబోయాడు. చేతికి ఇంజెక్షన్ ఉండటంతో లెక్క చేయకుండా వెళ్తుంటే బ్లడ్ డ్రాప్స్ నేలపై పడ్డాయి ధ్రువవి. వాళ్ళు బాగానే ఉన్నారు సార్, కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని నర్స్ చెప్తుంది. మీ నాన్నమ్మకే కొంచెం అని నసుగుతూ ఉంటే బేస్ వాయిస్తో ఏమైంది అని ఒక్కసారి అడిగాడు ధ్రువ్. యాక్సిడెంట్ జరిగిన షాక్ వల్ల పెరాలసిస్ అటాక్ అయింది అని చెబుతుంది నర్స్. వాట్ ద హెల్! పక్కన టేబుల్ గుద్దగానే కింద పడి సౌండ్కి పరుగున వచ్చాడు ఒక్కసారిగా డాక్టర్ గారు. మిస్టర్ ధ్రువ్, కూల్, కామ్గా ఉండండి. మీ సిస్టర్కి చిన్న గాయాలు అయ్యాయి అంతే, అంత ప్రమాదం ఏమీ లేదు అని చెప్తారు డాక్టర్. మీ నాన్నమ్మగారికి ఇంజెక్షన్ చేశాం, గంటలో స్పృహ వస్తుంది, చూడొచ్చు అన్నాడు. ప్రాబ్లం లేదుగా నాన్నమ్మకి? గొంతులో బాధతో స్పష్టంగా తెలుస్తుంది. యాక్సిడెంట్ జరిగిన కారణంగా షాక్కి గురయ్యారు మీ నాన్నమ్మ. ఎడమ చేయి కుడికాలు పడిపోయింది. 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతారు మెల్లగా. చెల్లెలు తల నిమురుతూ, బుజ్జులు నొప్పిగా ఉందా అని అడిగాడు. లేదన్నయ్య, పెద్దగా తగల్లేదు. నువ్వెలా ఉన్నావమ్మా అని ఏది నాన్నమ్మ ఏది జరిగింది చెప్పాడు. అదే సమయంలో ఈ నర్సు నోట్ మీకు ఇచ్చారని చెప్పి వెళ్ళిపోయింది. నోట్ ఓపెన్ చేసి చూడగానే అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు ధ్రువ్ ఆ పేపర్ చూసి. వాట్ ద హెల్ గోయింగ్ ఆన్? అన్న చేతి నుండి నోట్ తీసుకొని చూడగా కళ్ళు చిట్లించి, మనుషులు ప్రాణం కంటే లెక్కలేదు ఈ మనిషికి అనుకుని చించి పడేసింది మహా ఒక్కసారి కోపంగా. ఏమంత అర్జెంటు పని ఉందో మనుషుల కన్నా ఎక్కువ ఆలోచనలో పడింది. గంట తర్వాత పెద్దావిడ స్పృహ రాగానే కళ్ళు ఒక్కసారిగా తెరిచి మనవడు కోసమే వెతికాయి. చేతిని కాలుని కదపలేక ఇబ్బంది పడుతుంటే నాన్నమ్మ అంటూ వచ్చారు మనవడు మనవరాలు. కన్నయ్య, బుజ్జి, మీకేం కాలేదుగా? ఆవిడ గొంతులో ఒక రకమైన బాధ నీరసంగా కనిపిస్తుంది. మాకేం కాలేదు నాన్నమ్మ, నువ్వెలా ఉన్నావు? మిమ్మల్ని చూస్తానో లేదో ప్రాణం కొట్లాడింది, ఇప్పుడు బెంగలేదు ఇద్దరినీ చూసా అని ఒక్క మాట అన్నది నాన్నమ్మ. నాన్నమ్మ అలా మాట్లాడుకు, నువ్వు లేకుండా మేం ఉండలేం అని ఒక్కసారిగా ఇద్దరు ఆవిడని కౌగిలించి చుట్టేశారు. చెప్పలేక చెప్పాడు పెరాలసిస్ అటాక్ అయ్యిందని. పోనీలే ధ్రువ్, చచ్చిపోకుండా ఆ దేవుడు కనీసం ఇలాగైనా నన్ను బ్రతికించాడు అని అంటారు నాన్నమ్మ. ఊరుకో నాన్నమ్మ, ఇది చేసింది ఏ దేవుడో కాదు, ఓ మనిషి. ప్రాణం అంటే ఏమాత్రం విలువ లెక్కలేని ఒక మనిషి చేశాడు అని ఇద్దరూ కోపంగా అనుకుంటారు. కోపంగా ఉన్నప్పుడు నరాలు చచ్చుబడి కళ్ళు ఎరుపు ఎక్కుతాయి. ఆ సమయంలో ధ్రువును కదిలించే సాహసం ఎవరూ చేయరు, భయపడితనని. దేవుడంటే దేవుడు, పూజలు వ్రతాలు చేస్తూ ఉండు, ఇలాంటివి గిఫ్ట్గా ఇస్తూ ఉంటాడు నీకు అని కోపంగా అంటాడు ధ్రువ్. మౌనంగా వింటున్నారు బుజ్జి, పెద్దావిడ. దేవుడు పేరు చెబితేనే కోపం వచ్చేస్తుంది అసలు. దేవుడే లేడు అంటాడు. పూజలు వ్రతాలు వేస్ట్ అని ఎప్పుడూ నమ్మడు. ఆ టైంలో ఎవరూ మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. ఇంకా అనవసరంగా మాట్లాడడం తప్పని. మీటింగ్ స్పాట్కి చేరుకొని ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు అర్జున్. కానీ బుర్రంతా యాక్సిడెంట్ గురైన వాళ్ళ మీదే ఉంది. ఎలా ఉన్నారో అనే టెన్షన్ పడుతున్నాడు ప్రెజెంటేషన్ ఇస్తూ ఉండగా. మీటింగ్ బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇన్వెస్టర్స్ బాగా పెట్టుబడి పెట్టడంతో ఎన్నాళ్ళో తన కల నెరవేరిందని ఆనందంలో ఉన్నాడు అర్జున్. ఫాస్ట్గా హాస్పిటల్ దిశగా పరుగులు తీశాడు. వాళ్ళను కలిసి ఒక్కసారి సారీ చెప్పాలని. ఎంతో ఆశగా వెళ్ళాడు. అంతే ఆశ మీద ఆవిరి నీళ్లు జల్లినట్లు అయ్యింది హాస్పిటల్కి వెళ్ళేసరికి. హాస్పిటల్ ఖాళీ చేసి వెళ్ళారని, తన వల్ల పెద్దావిడికి పక్షవాతం అటాక్ అయ్యిందని తెలియగానే అర్జున్ చాలా బాధపడ్డాడు. అలా ఎలా వెళ్ళిపోతారు? ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా అన్నాడు అర్జున్ అక్కడున్న డాక్టర్ వాళ్ళతో. చిటిక వేస్తే హాస్పిటలే వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షం అవుతుంది. అలాంటి వాళ్ళ గురించి మీరేం మాట్లాడుతున్నారు అంటారు.
మరి బిల్లైనా తీసుకోండి అని అమాయకంగా అడిగాడు అర్జున్. ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోయారు హాస్పిటల్ స్టాఫ్ అక్కడ నుంచి. రేయ్ అర్జున్, బుర్ర వాడరా. హాస్పిటలే వాళ్ళింటికి వస్తుందంటే మాత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎంతటి వాళ్ళో అర్థం కావట్లేదా నీకు? నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగింది. వాళ్ళ అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేసినా హాస్పిటల్ వాళ్ళు అస్సలు చెప్పలేదు. చాలా ట్రై చేశాడు. అడగ్గా వార్డ్ బాయ్కి డబ్బులిచ్చి వాళ్ళ అడ్రస్ సంపాదించి ఎలాగైనా వాళ్ళింటికి వెళ్ళాలనుకుంటాడు. ఫ్లవర్ బొకే తీసుకుని బయలుదేరాడు అర్జున్. పెద్ద విల్లా, చుట్టూ రకరకాల పువ్వుల మొక్కలు. గేటు దగ్గర వాచ్మెన్ అతన్ని ఆపేశాడు వెళ్ళనివ్వకుండా. అపాయింట్మెంట్ లేకుండా పంపటం కుదరదని పని. ప్లీజ్ లోనికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి. పట్టుబట్టి అక్కడే కూర్చున్నాడు అర్జున్ చాలా టైము. వాచ్మెన్ ఇదే మ్యాటర్ ఇన్ఫార్మ్ చేయటంతో హౌస్ మేనేజర్ అతన్ని లోనికి పంపు అని చెప్పాడు. బొకే తీసుకుని వెళ్తుంటే అప్పుడు చూశాడు ఇంద్రభవనం లాంటి ఇల్లు. పులి ఆకారంలో డోర్ తెరుచుకోగానే పులి నోట్లో తల పెడుతున్నట్లు అనిపించింది అర్జున్కి ఒక్కసారిగా ఆ ఇల్లు చూసి. వామ్మో, ఇదేంటి హౌస్ ఇలా ఉంది? అమెరికానా ఏంటి అన్నట్టు. కడప పులివెందులు అలాంటి ఊర్లో లేను కదా. ఒక్క క్షణం పాటు డైలమాలో, భయంలో పడ్డాడు. లోనికి ఎంటర్ అవ్వగానే సోఫాలో కూర్చున్న మనిషిని చూడగానే అర్జున్ షాక్ అయ్యాడు. నేమ్ బోర్డు చూశాడు అప్పుడు, ధ్రువాంశ్ అని. ఇది వాడిల్లా? యాక్సిడెంట్ వాడికా చేశాను? నా అంత అన్లక్కీ పర్సన్ వరల్డ్లో ఎవరూ ఉండరేమో అని తలపట్టుకున్నాడు. చేసిన తప్పు ఒప్పుకోలేనంత వాడినైతే కాదనుకొని లోనికి వెళ్ళాడు. చేతికి బ్యాండేజు, నుదుటిన గాయాలు, కళ్ళు మూసుకుని ఉన్నాడు ధ్రువ్ అక్కడ కూర్చుని. సార్, మిమ్మల్ని కలవడానికి ఇతను వచ్చాడని చెప్పి వెళ్ళిపోయాడు హౌస్ మేనేజర్. కళ్ళు తెరిచి చూసేసరికి, నువ్వా? నా ఇంటికి ఎందుకు వచ్చావు? సెక్యూరిటీ అని గట్టిగా అరిచాడు. మిస్టర్ ధ్రువ్, నేను చెప్పేది ఒక్కసారి విను. మీ యాక్సిడెంట్కి కారణం నేనే చేశాను, అది ఒప్పుకుంటా. కానీ యాక్సిడెంట్ చేసింది నువ్వా? హౌ డేర్ యూ హౌ టాకింగ్ లైక్ దిస్ అని ఒక్కసారి ధ్రువ్ కోపం అయిపోతుంటాడు. చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను, అబద్ధం చెప్పి వెళ్ళిపోలేదు కదా. అర్జెంట్ మీటింగ్ ఉండడంతో వెళ్ళిపోయాను. మనుషుల ప్రాణాల కన్నా బిజినెస్ ఎక్కువ నీకు అని చొక్కా పుచ్చుకొని ఒక్కసారి అర్జున్ని ధ్రువ్ గుంజుతాడు. మేడ మీద వింటున్న మహా, అన్నయ్య ఎవరి మీద ఇంతలా అరుస్తున్నాడు? యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వచ్చుంటాడని అర్థం చేసుకుంది. మిస్టర్ ధ్రువ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని అర్జున్ బ్రతిమలాడాడు. నువ్వు చెప్పే బోర్డు సిల్లీ రీజన్స్ వినడానికి టైం లేదు. గెట్అవుట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరిచాడు. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. దాని అర్థం నాకు మనుషుల ప్రాణాల కంటే లెక్కలేదని కాదు. అక్కడ ఆ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. అది నాకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. నా బిజినెస్కి హెల్ప్ఫుల్గా అవుతుందని. లేదంటే అసలు అక్కడి నుంచి వెళ్ళేవాడినే కాదు అని చెబుతాడు. నీ కాకమ్మ కథలు అయిపోతే గెట్అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని డోర్ వేశాడు మొహం మీదే. కోపంలో ఆవేశంగా ఉన్నాడని తెలిసి వెనుదిరిగి వెళ్ళాడు అర్జున్. బాల్కనీ నుండి చూద్దాం అనుకుని మెల్లగా వచ్చేసరికి అర్జున్ కారు వెళ్ళిపోవడంతో నిరాశగా బెడ్ మీదకి వెళ్ళిపోయింది మహి. సుమారు 15 రోజులు గడిచాయి. అర్జున్ నుండి ధ్రువ్కి సారీ అని మెసేజెస్, కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్నిటినీ ఇగ్నోర్ చేస్తున్నాడు ధ్రువ్. ఓపిక నశించి ఇంకా మెసేజ్ చేయడం మానేశాడు అర్జున్. ధ్రువ్, మహి గాయాలు మానుతున్నాయి కొద్దిగా. బిజినెస్లో పడ్డారు. ఆఫీస్, ఇల్లు చూసుకుంటూ ఉన్నాడు. బిజినెస్ పరంగా ధ్రువ్, అర్జున్కి గట్టి పోటీ ఉంటుంది. టఫ్ కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. మహి నాన్నమ్మ కోలుకోవడానికి టైం పడుతుంది అని రెగ్యులర్ చెకప్లో డాక్టర్స్ చెప్పారు. మరో 15 రోజులు గడిచాయి ఈ విధంగానే. ఇండియన్ వెల్ఫేర్ అసోసియేషన్ పార్టీ ఉండటంతో యంగ్ బిజినెస్ సమిట్ ప్రోగ్రాంకి హాజరయ్యారు ధ్రువ్, అర్జున్. అసోసియేషన్ మీటింగ్ అయ్యాక బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈసారి ఇద్దరిని వరించింది అని అనౌన్స్ చేశారు అక్కడున్న నిర్వాహకులు. ఎవరా అని అందరూ ఎదురు చూస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ. మిస్టర్ అర్జున్ కృష్ణ అండ్ మిస్టర్ ధ్రువాన్స్ కమ్ టు ద స్టేజ్ అనగానే ఒక్కసారిగా స్టేజ్ అంతా క్లాప్స్ స్టార్ట్ అయ్యాయి. చిన్నగా స్పీచ్ ఇచ్చి అవార్డు తీసుకున్నాడు అర్జున్. అప్పుడు చూసింది అర్జున్ను మహి. వైట్ కలర్ కోట్ వేసుకొని అందంగా స్టైల్గా నడుస్తూ కిందకి దిగాడు అవార్డు పట్టుకొని. తన్ని చూసి మహి ఒక్కసారిగా అర్జున్ని చూసి షాక్ అవుతుంది.
ధ్రువ్ అవార్డు తీసుకొని స్టేజ్ దిగుతూ మహి వాళ్ళని ఎంజాయ్ చేయమని, అర్జెంట్ వర్క్ ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పార్టీ ముగిసిన తర్వాత ఒక్కొక్కరు డిస్పర్స్ అవుతుంటే మహి కారు దగ్గరికి వెళ్ళే టైంలో వెనుక నుండి ముసుగు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు మహిపై అటాక్ చేస్తారు. బలవంతంగా కారులో ఎక్కించబోతుండగా అది చూసిన అర్జున్ వాళ్ళని కొట్టిన చోట కొట్టకుండా కుమ్మి వదిలి అక్కడి నుంచి తనని కాపాడతాడు. ఆర్ యు ఆల్రైట్ అని అన్నాడు అర్జున్. ఊహించి హఠాత్ పరిణామానికి షాక్ అయి అలానే ఉండిపోతుంది మహి. చిటిక వేసి పిలిచాడు, మిస్ ఆర్ యు ఆల్రైట్ అని ఒక్కసారి అర్జున్ ఆ అమ్మాయిని అడిగాడు. ఎస్ ఫైన్ ఫైన్ అంది. పోలీసులకి కాల్ చేసి వాళ్ళిద్దరిని అప్పగించి ఐఆమ్ సారీ అన్నాడు. ఎందుకు చెప్తున్నారు మీరు సారీ అని చెప్పాడు. నేను థ్యాంక్స్ చెప్పాలి అని షేక్ హ్యాండ్ ఇచ్చి మైసెల్ఫ్ మహిత, మై నేమ్ ఈజ్ మహిత అని ఒకసారి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నా వల్ల మీ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయ్యింది చెప్పగానే కృతజ్ఞతలు చెప్పాల్సిన నోటితో ఓ ఆ మహానుభావుడు నువ్వేనా? నోటుకొచ్చిన తిట్లు దండకం మొదలుపెట్టింది అక్కడ అర్జున్ని చూసి. జస్ట్ షట్ యువర్ మౌత్ యూ స్టాప్ అని గట్టిగా అనగానే టక్కున ఒక్కసారి తన నోరు మూసేసింది మహి. మీ అన్నయ్యలా ఆవేశపడకుండా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. హాస్పిటల్ ఉండకపోవటం తప్పే ఒప్పుకుంటా. ఎన్నో ఏళ్ళ నా శ్రమ డ్రీమ్ ప్రాజెక్టు అందుకుంటున్న పీక్ టైంలో ఇది జరిగింది. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నా. కానీ మీ గ్రాని చాలా సఫర్ అయ్యారు. ఎన్నిసార్లు సారీ చెప్పమన్న గ్రానీకి చెప్తాను. కానీ అర్జున్ కళ్ళల్లో నీళ్లు చూడగానే తెలియకుండానే మహి బాధపడింది. ఆ విషయం అర్జున్కి కూడా తెలిసింది. మా ఇంటికి రండి, వెళ్దాం, నాన్నమ్మని కలవచ్చు అని ఒక చిరునవ్వుతో నవ్వి చెప్పింది. పదండి అని చెప్పి థ్యాంక్ గాడ్ అని ఇద్దరూ కారులో వెళ్ళారు వాళ్ళింటికి. పెద్దావిడని కలిసి కాళ్ళు పట్టుకుని సారీ అడిగాడు అర్జున్. ఇంకా ఆవిడ పెద్ద మనసుతో అర్జున్ని క్షమించి అతని నిజాయితీ గ్రహించి నా మనవడు లాంటిని ఆ టైంకి ఇలా జరగటం రావాలని ఉంది జరిగింది అని లీవ్ ఇట్ అని చెప్తుంది. తేలిక భావంతో వెనుదిరిగాడు అర్జున్. క్రమక్రమంగా ఇద్దరి మధ్య మెసేజెస్ కాల్స్ ఎక్కువై ఒకరిని ఒకరు పీకల్లోతు ప్రేమలో పడతారు అర్జున్ మహి. ధ్రువ్కి తెలియకుండా కలవటం చేసేవారు వీళ్ళిద్దరూ. నాన్నమ్మ వరకు విషయం తెలిసింది. ఆవిడికి సమ్మతమే అర్జున్తో పెళ్లి చేయాలని మహికి. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయి ధ్రువ్కి చెప్పింది మహి అర్జున్ గురించి ప్రేమ విషయం. అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు నేరుగా. అర్జున్ని ఆఫీస్కి వెళ్ళి నానా రచ్చ చేశాడు. ఇంచుమించు కొట్టుకునే స్థితికి వచ్చారు వాళ్ళిద్దరూ. మహి జోక్యంతో విడిపడ్డారు ఇద్దరు కూడా. అర్జున్ తండ్రికి హార్ట్అటాక్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని కాల్ రాగానే మహికి మ్యాటర్ అంతా చెప్పి హాస్పిటల్కి వెళ్తాడు. 2 days తర్వాత ప్రయాణం ఇంట్లో పరిచయం చేస్తాను అన్నాడు. 2 days తర్వాత ప్రయాణం ఇంట్లో పరిచయం చేస్తానన్నాడు. అర్జున్తో వెళ్ళాలనుకున్న మహి లాస్ట్ మినిట్లో నాన్నమ్మ ఆరోగ్యం సడన్గా పాడవడంతో తాను రాలేని పరిస్థితి అని చెప్పింది. జాగ్రత్త అని చెప్పి అర్జున్ కూడా అర్థం చేసుకున్నాడు. కలిసి లేరన్నది ఒక్కటే తప్ప కాల్స్ మెసేజ్లు వాళ్ళిద్దరి మధ్య జరుగుతూనే ఉన్నాయి. మహి ధ్రువ్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా యూజ్ లేకుండా పోయింది. హార్ట్ బీట్ రోజురోజుకి డౌన్ అవ్వటంతో అర్జున్ తండ్రి హాస్పిటల్లోనే చనిపోయారు. అర్జున్ ఆ బాధలో ఉన్నాడు. నెక్స్ట్ పార్ట్ చూద్దాం.